హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు విద్యార్థులకు కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్స్ నోటిఫికేషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. 12న జాబ్ క్యాలెండర్ విడుదల. జనవరి 12న ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్స్కి వచ్చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. కొత్తగా 18 శాఖలలో 866 పోస్టుల భర్తీపై ప్రకటన. అటవీ శాఖలో అత్యధికం. పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు వెల్లడి. పాత నోటిఫికేషన్లు అన్నారు కనుక డిఎస్సి నోటిఫికేషన్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఉద్యోగాల భర్తీకై ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదలకు చర్యలు తీసుకుంటుంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ గురించి ఇప్పటికే విడుదల చేసినట్టు 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను ఏప్రిల్ 2025 తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు, రాత పరీక్షలను 2025 జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. సో ఏమేం పోస్టులు అంటే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టులు, బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు 691, డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ 13, ఠాణేదార్ 10, మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంట్ కేటగిరీ 4 మొత్తం 11 పోస్టులు. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా సైనిక ఆఫీసర్, గ్రంథ పాలకుడు, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ల జాబితా. ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చిన దానికి డేట్లు అయితే ఇస్తారంట. సో మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్ష నిర్వహించేలా తేదీలు ఖరారుపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, మొత్తం కూడా ఒకసారి మీరు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.